గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. ఈరోజు ఒక మంచి ఉపయోగపడేటువంటి విషయాన్ని మీకు నేను వీడియో రూపంలో అందించాలని ఆశిస్తున్నాను. ఇది అందిస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మన భారతదేశంలో విమానయాన రంగం మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ప్రపంచంలో ఈ విమానయాన సంస్థ ఏ విధంగా ప్రారంభమైంది, మన మొట్టమొదటి భారతీయ పైలట్ ఎవరు, పురుషుడు ఎవరు, స్త్రీ ఎవరు, ఎక్కడ విమాన ప్రయాణాలు మొట్టమొదటి ప్రయాణమైనాయి మొదలైనటువంటి విషయాలని సంక్షిప్తంగా మీకు అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియో అందించాలని అనుకుంటున్నాను. దీనికి గల ప్రధాన కారణం, ఈ మధ్య నేను మా రిలేటివ్ని యుఎస్ వెళ్తుంటే డ్రాప్ చేయడానికి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాను. అప్పుడు ఆలోచించాను, అసలు భారతదేశంలో మొట్టమొదటిగా ఇవి ఎప్పుడు ప్రారంభమై, దీనికి పితామహుడు ఎవరు మొదలైన విషయాలన్నింటిని కూడా మీకు అందిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియోని రిస్క్ తీసుకొని మీకు అందిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూసి ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని గమనించండి. అలాగే ఈ వీడియో చేయడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. మీకు చాలా తక్కువ టైము లైక్ చేయడానికి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ఇంకా మంచి వీడియోలని మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలైన విషయానికి మనం వెళ్తున్నాము. అద్భుతమైన విమానం టేకాఫ్, అలాగే అది ఏ విధంగా రన్వే మీద దిగుతుంది మొదలైనటువంటి సంక్షిప్త విషయాలని మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడండి. దీని తర్వాతే మన భారతదేశంలో ఏ విధంగా ఎప్పుడు విమానయాన సంస్థలు ప్రారంభమైనాయి మొదలైన విషయాలను నేను వివరించాలనుకుంటున్నాను. చూడండి, ఎంతో అద్భుతంగా ల్యాండ్ అవుతుంది విమానం. వీటన్నిటినీ చూస్తారని నేను ఆశిస్తున్నాను. మానవాళికి ఎప్పటి నుంచో గాల్లో ఎగరాలన్నటువంటి ఎంతో కోరిక, ఆశ ఉండేది. ఈ కోరికని 1903 డిసెంబర్ 7న విలియం రైట్ బ్రదర్స్ అనేటువంటి సోదరులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో ప్రయోగాలు చేసి గాల్లో ఎలా విమానం ఎగరగలదో వాళ్ళు దాన్ని సాధించారు. ఫలితంగా ప్రపంచంలో ఈ విమానయాన సంస్థలు ప్రారంభమయ్యాయి. మన భారతదేశంలో మొట్టమొదటిగా 1911 ఫిబ్రవరి 18వ తేదీన మొట్టమొదటి విమానయాన ప్రారంభం జరిగింది. ఇది అలహాబాద్ టు నాని అనే ప్రదేశం జరిగింది. 9.7 కిలోమీటర్లని కేవలం 6 నిమిషాల్లో ఈ విమాన ప్రయాణం భారతదేశంలో జరగడం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. అలాగే మన దేశంలో విమానయాన పితామహుడిగా శివశంకర్ బాపూజీ తల్పడేని చెప్పడం జరుగుతుంది. ఈయన 1864 1916 మధ్యలో భారతదేశంలో జీవించాడు. ఈయన మొట్టమొదట భారతదేశంలో విమానాన్ని అధిరోహించినటువంటి మహాపురుషుడు. అలాగే భారతదేశంలో విమానయాన రంగం అభివృద్ధి చెందడానికి ఈయన ఎంతో కృషి చేశాడు. అందుకని ఈయన్ని భారతీయ విమానయాన పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మన భారతదేశంలో మొట్టమొదటి పురుష భారతీయ పైలట్గా పేరుగాంచిన వాడు జహంగీర్ జె.ఆర్.డి. టాటా. ఈయన ఫిబ్రవరి 10, 1929వ తేదీన భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని స్థాపిస్తూ మొట్టమొదటి భారతీయ పైలట్గా పేరు సంపాదించాడు. చాలా గర్వించదగ్గ విషయం. మనకు టాటా అంటే అనేక విషయాలు తెలుసు, కానీ ఈయన మొట్టమొదటి మన భారతీయ పైలట్ అనే విషయం మన ఎవరికీ తెలియదు. అందుకనే ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాము, జె.ఆర్.డి. టాటా గారు ఆయన నడిపినటువంటి మొట్టమొదటి విమానము. అలాగే ఆ విమానములో మన భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఇందిరాగాంధీ, ఇతర ప్రముఖులు భారతదేశ విమానయాన రంగంలో ఎంత కృషి చేశారు, వారు ఏ విధంగా భారత విమానయాన అభివృద్ధికి సోపానాలను చూపించారు మొదలైన అనేకమైనటువంటి పిక్స్ని, అంటే ఫోటోలని మీకు నేను అందిస్తున్నాను. చూడండి, చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి అరుదైన ఫోటోలు చూడడం కూడా చాలా సంతోషం. అప్పటి మన విమానయాన సిబ్బందితో జె.ఆర్.డి. టాటా గారు తీసుకున్న ఫోటో అది. ఇలా చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైన ఫోటోలు మీకు నేను కొన్ని అందిస్తున్నాను, చూడండి. అలాగే మన దేశంలో మొట్టమొదటి లేడీ పైలట్ కూడా 1936 సంవత్సరంలో ఈ పైలట్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. 1936 సంవత్సరంలో ఆమె 21వ వయసులో ఛాలెంజింగ్గా తీసుకుని మొట్టమొదటి లేడీ పైలట్గా ఎంతో పేరు ప్రఖ్యాతి సాధించారు. ఆమె పేరు సరళ థాకరే. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి పైలట్ కూడా
ఉమెన్ పైలట్ పేరు కూడా మీకు చెప్తాను, గమనించండి. రేమండే డి లారోచే. ఈమె కూడా ప్రపంచంలో ఎంతో పేరు ప్రకాశింపబడినటువంటి మొట్టమొదటి ఉమెన్ పైలట్గా గమనించాలి. చూడండి, మనం బాంబే అలాగే ఇతర పాత విమానాశ్రయాల్లో ఏ విధంగా ఉన్నాయో చూడండి. 1960 సంవత్సరంలో తీసిన ఫోటో అది. అలాగే మన భారతదేశం తరపున జరిగినటువంటి అనేక ఈ విమాన ప్రయాణాలు అరుదైన చిత్రాలను మీకు అందిస్తున్నాను. వాటిని కూడా కాసేపు గమనించండి. తర్వాత ముఖ్యమైన విషయాలు మీకు వివరిస్తాను. మనం చూస్తున్నది సిగ్నలింగ్ వ్యవస్థ. ప్రతి ఎయిర్పోర్ట్కి ముందు విమానాలను వాటి యొక్క గమ్యస్థానం సూచించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇవి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది భారత ముంబై యొక్క టెర్మినల్స్. ముందు మీకు కొన్ని పిక్స్ రూపంలో చూపిస్తున్నాను. తర్వాత హైదరాబాదు అలాగే ముంబై నుంచి ఏ విధంగా జర్నీ చేయాలి, ఎన్ని దశల్లో జర్నీ చేయాలి మొదలైన విషయాలు వివరిస్తాను. మొట్టమొదట ఇక్కడ 9 దశలు ఉంటాయి. మనం ఆ విమానాశ్రయానికి రావడం, అక్కడ ఈ గేట్ దగ్గర అలాగే పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది మన యొక్క విమాన ప్రయాణం. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రారంభమవుతుంది. మొత్తం 9 దశల్లో ప్రతి వ్యక్తి విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అవి ఒక్కొక్కటి చూద్దాము. విమానాశ్రయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వెహికల్ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్లో పిఎన్ఆర్ నంబర్ని ఎంటర్ చేసి టికెట్, బోర్డింగ్ మరియు లగేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూడోది టికెట్ మరియు పేరు కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చెక్కింగ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైన విషయము నాలుగోది లగేజ్ డ్రాప్ చేయడం, అంటే మన లగేజీని విమాన సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేయడం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆ తర్వాత 5వ దశ, మన లగేజ్ని చెక్ చేసిన తర్వాత మనం ప్రయాణించే ఫ్లైట్లో 7 కిలోల వరకు లగేజ్ని తీసుకుపోవచ్చు. అయితే ఈ లగేజ్లో ఎలాంటి ఇల్లీగల్ ఆస్పెక్ట్ లేవని తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6 బోర్డింగ్ పాస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫ్లైట్లోకి పంపడానికి అవసరమైనటువంటి ఐడి కార్డు చూపించాలి. 7 ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత సీట్లో కూర్చొని చెక్ చేసుకొని కూర్చోవడం. 8 జర్నీ పూర్తయిన తర్వాత ఫ్లైట్ నుండి బయటకు వచ్చి బస్సులో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరకు రావడం. 9 ఫైనల్ స్టెప్, మన లగేజ్ని తీసుకొని మనం తిరిగి మన బయటికి వచ్చేయడం. ఇన్ని దశల్లో మనకు ముఖ్యమైనది అన్ని చోట్ల కూడా చెకింగ్ ఉంటుంది. ఈ చెకింగ్లో ఎక్కడ కూడా మనం ఎలాంటి తప్పుడు లగేజ్ తీసుకుపోవడం కానీ ఇతర విషయాలు తీసుకుపోవడం కానీ జరగకూడదని మంచి టెక్నాలజీతో చెకింగ్ ఉంటుంది. దీన్ని ప్రతి ప్రయాణికుడు సహకరించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క మన ఎయిర్పోర్ట్ని. చాలా అందంగా ఉంటుంది, గమనించండి. ఈ జర్నీ కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. కొన్ని సెకండ్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలని మీరు చూడండి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. తర్వాత మన ఫ్లైట్ ఏ విధంగా ఎక్కాలి, ఏ విధంగా దాంట్లో మన చెక్కింగ్ ఉంటుంది, అవన్నీ కూడా మీకు నేను క్లుప్తంగా వివరించాను. ఇది నేను ఎక్కిన ఫ్లైటే. చూడండి, ఈ ఫ్లైట్లో మన యొక్క లగేజ్ని కూడా భద్రపరిచి సీట్లో కూర్చుంటాం. తర్వాత హైదరాబాద్ టు ముంబై ప్రయాణం జరుగుతుంది. హైదరాబాద్ టు ముంబై ఎయిర్ప్లేన్ డిస్టెన్సు సుమారుగా 617 కిలోమీటర్లు. అలాగే దీని జర్నీ కూడా గంట నుంచి 1.5 గంట వరకు పడుతుంది ప్లేన్లో. చాలా అద్భుతంగా ఈ యొక్క విమాన జర్నీ ఉంటుంది. తప్పకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ టు ముంబై జర్నీ చేయమని నేను మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాసేపు ఈ విమాన ఫ్లైట్ ఏ విధంగా టేకాఫ్ అవుతుందో గమనించండి. హైదరాబాద్ నుంచి విమానం ప్రారంభమైనప్పటి నుంచి ఏ విధంగా అద్భుతంగా ఉందో చూడండి. చాలా బాగుంటుంది ఈ వీడియో తీయడం, చాలా సుందరంగా ఉంది, గమనించండి. హైదరాబాద్ అంతా మనకు కనిపిస్తుంది. ఆ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినప్పటి నుంచి ఆ మేఘాల్లో ఏ విధంగా విమాన ప్రయాణం జరుగుతుంది, కింద హైదరాబాదు విమానాశ్రయ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా వీడియో తీయడం జరిగింది. మీరు ఖచ్చితంగా దీన్ని చూసి ఆనందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి,
మన విమాన ప్రయాణం చేస్తూనే మన ముందు సీట్లో ఈ గూగుల్ ద్వారా మన విమానం ఎక్కడ ఉంది, ఏ విధంగా ప్రయాణం చేస్తుంది మొదలైన విషయాలని మనం సమగ్రంగా చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, గమనించండి. ఇప్పుడు బాంబేలో దిగాము. బాంబేలో దిగిన తర్వాత బాంబే ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి వెళ్ళే మార్గం ఇది. ఇవన్నీ దాటుకొని మనం అక్కడికి వెళ్తే అద్భుతమైనటువంటి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం మనకు వస్తుంది. ఇక్కడ 2 టెర్మినల్ ఉన్నాయి. మొదటి టెర్మినల్ చాలా ఇంపార్టెంట్. ఇది డొమెస్టిక్ ఎయిర్ప్లేన్ సంబంధించింది. రెండో టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించింది. సో బాంబే ఎయిర్పోర్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విధానాలన్నీ కూడా నేను ఇంతకు ముందు చెప్పినటువంటి 9 పద్ధతుల ద్వారానే ఈ బాంబే విమానాశ్రయం నుంచి కూడా మనం డొమెస్టిక్ విమానంలో కానీ అంతర్జాతీయ విమానాలైనా కానీ ప్రయాణించడానికి అవే 9 పద్ధతులను అనుసరించాలి. మనం ఈ విమానాశ్రయానికి ఎంటర్ అయినప్పటి నుంచి తిరిగి మళ్ళీ మనం ఏ దేశంకైనా పోయినా లేదా మనం ఏదైనా మన రాష్ట్రంలోని ఇతర ప్రదేశానికి వెళ్ళినా కూడా ఈ 9 పద్ధతులని అనుసరించాల్సి ఉంటుంది. ఈ యొక్క టెర్మినల్స్కు భారతదేశంలో చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిని నేను మీకు చూపిస్తూ ఉంటాను, ఎలాంటి వ్యాఖ్యానం చేయను. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంగళ్ళు అయితేనేమి, షాపింగ్ అయితేనేమి, ఇతర అధునాతమైనటువంటి ఇవన్నీ కూడా 2 టెర్మినల్స్లో అద్భుతంగా ఉన్నాయి. మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఢిల్లీ తర్వాత బాంబేకి ఎంతో పేరుంది. నిజంగా ఈ విమానాశ్రయాలలోకి వెళ్ళడం చాలా ఒక గొప్ప అనుభూతి. ముఖ్యంగా ఈ ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఉన్నటువంటి ఈ గొప్ప ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి అంగళ్ళు ఇవన్నీ కూడా ఎంతో గొప్ప అనుభూతిని మనకు అందిస్తాయి. ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి కానీ లేదా మీకు అవసరం ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా ఒకసారి ముంబై విమానాశ్రయానికి వెళ్ళి చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది. దాని యొక్క నిర్మాణ శైలి కానీ అయితేనేమి, దాంట్లో ఉన్నటువంటి ఇతర అన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనసును ఆకట్టుకుంటాయి. మీరు ఖచ్చితంగా ఈ విమాన ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చూస్తూనండి, మంచి విషయాలను మీకు అందిస్తాను. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్. మీకు ఇంకా మంచి వీడియోలు అందించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోలు మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో అసలు విమానయానం గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.